హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ క్రేజీ దీప్తి. ఈరోజు నేను మీకు చాలా డిఫరెంట్ రెసిపీ చూపిస్తున్నాను. ఏంటి అని అనుకుంటున్నారా? ఎగ్తో నేను పికిల్ చేసి చూపిస్తున్నాను. చాలా డిఫరెంట్గా ఉంటుంది, అలానే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఫస్ట్ టైం తింటున్న వాళ్ళైతే పీసెస్ చూసి ఏంటిది చికెన్ పికిలా మటన్ పికిలా అనుకుంటారు. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపించేస్తున్నా చూడండి. ఫస్ట్ నేను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో రెగ్యులర్గా మనం ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలానే ఉంటుంది ప్రాసెస్. చూడండి, ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. ఎగ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెప్పర్ పౌడర్, మెంతు పొడి, అలానే ఆవ పొడి, చిటికెడు పసుపు, కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్, అలానే ఇక్కడ నేను ఆయిల్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా మనం నాన్ వెజ్ పికిల్స్కి ఇలా ఎగ్ పికిల్ మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలి. అలానే కరివేపాకు, వీటితో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓన్లీ ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది చూడండి, నిమ్మకాయలు. యాక్చువల్గా నిమ్మకాయలు బాగా రసం ఉంటే ఒకటే సరిపోతుంది, లేదు అనుకుంటే 4 ఎగ్స్కి 2 తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఈ ఎగ్స్ని ఒక బౌల్లోకి మనం బ్రేక్ చేసుకోవాలి. ఇదేంటంటే ముందుగా మనం ఎగ్స్ని ఇలా బాయిల్ చేసుకోవాలి. చూపిస్తున్నాను, కొద్దిగా చిన్న ప్రాసెస్ ఉంటుంది. ఇవన్నీ బ్రేక్ చేసిన తర్వాత మనం వీటిని ఉడికించుకోవాలి. యాక్చువల్గా ఎగ్స్ని ఇలానే డైరెక్ట్గా బాయిల్ చేసి కూడా పికిల్ పట్టుకోవచ్చు, కానీ దానిలో ఉన్న ఎల్లో మనం తినం కదా, అందరూ అంత ఇంట్రెస్ట్గా ఎల్లో తినరు, ఓన్లీ వైట్ మాత్రమే తింటారు. మనం డైరెక్ట్గా ఎగ్ మొత్తం వేసేస్తే ఏంటంటే ఆయిల్లో మనం నిల్వ పచ్చళ్ళు పట్టినప్పుడు ఆయిల్ మొత్తం దానికి పట్టి ముక్క పీల్చాలంటారు కదా, అలా పట్టడానికి కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది, అలానే మనకి ఎక్కువ ఆయిల్ కూడా పడుతుంది. అందుకని చెప్పి మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం ఉప్పు కారం అన్నీ పైగా ఎక్స్ట్రాగా వేసేసినప్పుడు అంత ఈక్వల్గా పట్టదు. చూడండి, ఇక్కడ నేను ఎగ్స్ అన్నీ బ్రేక్ చేసేసుకున్నాను. దానిలో కొద్దిగా పెప్పర్ పౌడర్ యూజ్ చేశాను. అలానే మనం పికిల్కి ఎంతైతే సాల్ట్ తీసుకుంటామో అది మొత్తం కాకుండా జస్ట్ ఈ 4 ఎగ్స్కి మాత్రం ఎంత సరిపడుతుందో అంత సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇక్కడ పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేయటం వల్ల మనం తినేటప్పుడు పీసెస్ కూడా సాల్టీగా, అంటే డైరెక్ట్గా మనం వేసేస్తే ముక్కకు అంత కరెక్ట్గా అది నానటానికి టైం పడుతుంది. ఇలా వేస్తే ఏంటంటే మనం ఇన్స్టెంట్గా కూడా తినేసేయచ్చు. పీసుకు కూడా ఉప్పు కారం లాగా పర్ఫెక్ట్గా పట్టుంటుంది. ఉప్పు అండ్ పెప్పర్ పౌడర్ మనం యాడ్ చేయటం వల్ల. చూసారా, నేను బాగా మిక్స్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకోవాలి. అలానే మీరు ఇక్కడ మనం ఉడికించుకునే ముందు మీరు 4 ఎగ్స్కి చూసారా నేను ఎంత పెద్ద బౌల్ తీసుకున్నానో, మీరు 6 ఎగ్స్ తీసుకుంటే ఆటికి సరిపడినంత పెద్ద బౌల్ తీసుకోండి. యాక్చువల్గా ఉడికేటప్పుడు కొద్దిగా పొంగులాగా వస్తుందన్నమాట. మనం చిన్న బౌల్ లేదంటే కరెక్ట్గా ఉండే బౌల్ తీసుకుంటే మొత్తం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. తీసుకున్న బౌల్కి ఇలా మొత్తం నేను ఆయిల్ అప్లై చేసేసుకున్నాను. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్స్ చేసుకున్నాం కదా ఎగ్లో సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్, వీటిని కలిపింది మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ముందుగానే నేను ప్రీ హీట్ చేసుకున్నాను. మనం ఇడ్లీ కుక్ చేసుకునే బౌల్ ఉంటుంది కదా, దాన్నే నేను ఇక్కడ యూజ్ చేశాను. ప్రీ హీట్ చేసుకుని ఇప్పుడు దీన్ని ప్లేస్ చేసేసుకుని ఫస్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత ఒకసారి చూశాను, ఇంకా ఉడకలేదు, ఉడకాలి అని చెప్పి మరొక 3 మినిట్స్ వరకు నేను కుక్ చేసుకుంటున్నాను. మనకు కుక్ అయిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే మ్యాక్సిమం మీకు అర్థమైపోయి ఉంటుంది. మనం జున్ను ప్రిపేర్ చేసుకుంటాం కదా, సేమ్ అలానే వస్తుంది. చూసారా, పొంగినట్టుగా వచ్చింది. అదే చిన్న బౌల్ అయితే మాత్రం ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఒకసారి మొత్తం మీకు కుక్ అయింది అనిపించి ఇంకా ఎక్కడన్నా డౌట్ ఉందేమో అని అనిపిస్తే మాత్రం ఒకసారి టూత్ పిక్తో అయినా చాక్తో అయినా మీరు ఒకసారి డిప్ చేసి చూడండి. దానికి అంటలేదు, నీట్గా ఉందంటే అది కుక్ అయిపోయినట్టు. చూసారా, ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసాను. దీన్ని మొత్తం చల్లారనివ్వాలన్నమాట. చల్లారిన తర్వాత మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి, చల్లారిపోయింది. చల్లారినప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేస్తే అది మనకి ఆల్రెడీ కింద ఆయిల్ రాసినా కూడా కొంచెం డైట్గా ఉంటుంది. అందుకని చెప్పి ఫస్ట్ చాక్తో మనం 4 మొత్తం రౌండ్గా మనం గీరినట్టుగా కట్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే అది త్వరగా ఊడిపోతుంది. చూసారా, ఇలా మనం ఉడికించుకోవటం వల్ల పీసెస్ కూడా మనకి తినేటప్పుడు కరెక్ట్గా ఉంటాయి. లేదు ఎగ్ డైరెక్ట్గా వేసేస్తే అంత లుకింగ్ కూడా మనకి బాగోదు. తినేటప్పుడు కూడా 1 ఎగ్ తిన్నా సరిపోతుందిలే అనిపిస్తుంది, మళ్ళీ ఎల్లో వేస్ట్ చేసేస్తాం కదా. అదే మనం ఇలా చేసుకుంటే మాత్రం టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, వేస్ట్ కూడా ఉండదు. చూస్తేనే నోరూరిపోతుంది కదా, జున్నులాగా ఉంది కదా. మా ఇంట్లో వాళ్ళు అయితే ఎప్పుడు నేను ప్రిపేర్ చేసినా కూడా జున్ను ప్రిపేర్ చేశానేమో అనుకుంటారు ఫస్ట్ చూసినప్పుడు. తర్వాత ఐడియా వస్తుందో ఎగ్ పికిల్ చేస్తుంది అని చెప్పి. చూసారా, నేను మొత్తం రౌండ్గా అనేసాను కదా. ఇప్పుడు ఇలా ఒకసారి నేను బీట్ చేసుకుంటాను, అప్పుడు కరెక్ట్గా మనకి పడిపోతుంది. లేదు మనం కింద బౌల్కి ఆయిల్ రాయకుండా ఇలా నైఫ్తో ఒకసారి అనకుండా ఉంటే మాత్రం దానికే స్టిక్ అయిపోతుంది. అందుకని చెప్పి ఒకసారి ఇలా మనం చాక్తో అనుకోవాలి. చూసారా, మొత్తం ఊడిపోయింది కదా. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి.
యాక్చువల్‌గా పెద్ద పీసెస్ ఉంటే ఏంటంటే ఆల్రెడీ నేను చెప్పాను గదా! ముక్కకి ఉప్పు, కారం పట్టేసరికి టైం పడుతుంది. అది హాఫ్ డే ఉంచిన తర్వాత మనం తినాలి. ఎందుకంటే ఉప్పు, కారం మొత్తం ముక్కకి పట్టాలి గదా! అందుకని చెప్పి. లేదు ఇలా మనం చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటే ఏంటంటే ఇన్‌స్టంట్‌గా కూడా తినేసేయొచ్చు. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా మనం ఉడికించుకోవటం వల్ల మీకు ఇంత పర్ఫెక్ట్‌గా ఉంటుంది. స్మెల్ కూడా ఏముండదు. ఇలా అన్నీ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని కంప్లీట్‌గా చల్లారాలి. చల్లారిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టేసుకోండి. పాన్‌లో 1 ½ కప్ వరకు మీకు ఆయిల్ పడుతుంది. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఎందుకంటే మనకిది నిల్వ ఉండే పచ్చడి గదా! జనరల్‌గా మనం ఆవకాయ, చిక్కుడుకాయ ఇవన్నీ ఎలా పట్టుకుంటామో సేమ్ అదే ప్రొసీజర్ అండి. టేస్ట్‌కి టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుంది. చూసారా ఆయిల్ కొద్దిగా వేడెక్కింది. మరీ డీప్ ఫ్రై లాగా ఎక్కువ వేడి అవ్వనీకండి. జస్ట్ మన చేయి పెట్టి చూసుకుంటే ఆవిరి పడుతున్నాము అని అనిపించినప్పుడు మీరు స్టవ్‌ని సిమ్‌లోకి పెట్టుకొని ఎగ్ పీసెస్‌ని మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేసి మనకి గోల్డిష్ కలర్ అంటే ఒక లైట్ యెల్లో కలర్ వచ్చే వరకు మీరు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ డీప్ ఫ్రై లాగా చేసేయకండి. ఎందుకంటే ముక్క కొంచెం గట్టిగా ఉంటుందనమాట. అందుకని చెప్పి జస్ట్ మనం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారా? ఇలా మొత్తం అన్నిటిని మనం ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. మీరెవరైనా ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయటం కూడా మర్చిపోకండి. చూసారా కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయింది. ఇంకొద్దిసేపు ఒక 2 మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి మొత్తం ఫ్రై అయిపోయింది. ఇంకా మనకి చాలు అన్నప్పుడు మాత్రం స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. లేదంటే కంప్లీట్‌గా సిమ్‌లో పెట్టుకొని ఆయిల్ లేకుండా పీసెస్‌ని వరకు మాత్రమే ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటున్నాను. ఆయిల్ లేకుండా. జస్ట్ మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై చేసేస్తే ఏంటంటే గట్టిగా అయిపోతుంది. చూడండి నేను పీసెస్ అన్నిటిని తీసేసాను. అదే మన ఎగ్ మొత్తాన్ని తీసేసాను. నెక్స్ట్ ఇదే ఆయిల్‌లో నేను ఫస్ట్ కరివేపాకు అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసరికి 2 స్పూన్స్ వరకు మీరు వేసుకోవాలి. మీరు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంది వేసుకుంటేనే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. అలానే ఎప్పుడైనా నాన్ వెజ్ పికిల్స్‌కి ఇలా మనం ఇన్‌స్టంట్‌గా చేసుకునే పికిల్స్‌కి, ఎగ్ పికిల్ ఈటన్నిటికి నిలవ ఉండేటప్పుడు మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొని ఉన్నది వేసుకోకండి. అప్పటికప్పుడు మీరు ఇంట్లో తయారు చేసుకోండి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా అల్లం అండ్ వెల్లుల్లిపాయలు ఈక్వల్‌గా తీసుకోకండి. కొంచెమైనా అల్లం ఎక్కువ తీసుకుంటేనే మీకు ఘాటు ఫ్లేవర్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. చూసారా ఇక్కడ నేను ఉప్పు, కారం కూడా యాడ్ చేసేసాను. యాక్చువల్‌గా 4 ఎగ్స్‌కి హాఫ్ బౌల్ కారం అండ్ హాఫ్ బౌల్‌కి కొద్దిగా తక్కువగా ఉప్పు పడుతుంది. ఇంకా మీరు స్పైసీగా కావాలనుకుంటే మరి కొద్దిగా యాడ్ చేసుకోండి. ఒక్కొక్కళ్ళు ఒక్కో స్పైసీనెస్ తింటారు కదా! అలానే నేను కొద్దిగా చిటికెడు పసుపు అండ్ గరం మసాలా. గరం మసాలా చూసారా చాలా తక్కువ యాడ్ చేశాను. ఇంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. యాక్చువల్‌గా అల్లం, వెల్లుల్లి అండ్ కరివేపాకు బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మీరు ఒక 30 సెకండ్స్ అలా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మెంతు పొడి, ఆవ పొడి వేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను వేసేసుకుంటున్నాను. మెంతు పొడి అండ్ ఆవ పొడి ఇది కూడా చాలా తక్కువ. అలానే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలి. ముందే వేసేస్తే ఏంటంటే ఒక్కోసారి చేదయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకని చెప్పి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మీరు వేసుకోండి. చూసారా ఎంత ఆయిల్ వేసినా మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంది. అందుకని కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే మనకి అన్నంలో కలుపుకునేటప్పుడు కూడా కరెక్ట్‌గా ఉంటుంది. ఇది మొత్తం చల్లారిన తర్వాత ఇక్కడ నేను ముందు మనం ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్‌ని యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం మొత్తం ఆయిల్ ఆ ముక్కలకి బాగా పట్టేటట్టుగా మీరు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు పక్కన ఉంచండి. అంటే కంప్లీట్‌గా చల్లారాలి కదా! అందుకని చెప్పి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. చూసారా మొత్తం అన్నీ మిక్స్ చేసేసాను కదా! ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత మనం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా 4 ఎగ్స్‌కి మీకు జ్యూస్ బాగా ఉంటే అంటే నిమ్మకాయ రసం ఎక్కువ ఉంటే ఒక్క నిమ్మకాయ సరిపోతుంది. నేను సరిపోదేమోనని 2 లెమన్స్ తీసుకున్నాను గానీ ఒక్క లెమనే సరిపోయింది. జ్యూస్ బానే ఉంది. ఐ మీన్ నిమ్మకాయ రసం బానే ఉంది నిమ్మకాయలో. అందుకని చెప్పి నేను ఒక్క లెమనే పిండుకున్నాను. చూడండి ఇప్పుడు బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటేనే మొత్తం అంతా ఈక్వల్‌గా పడుతుంది. మీకు పర్ఫెక్ట్‌గా కూడా ఉంటుంది. ఏంటి ఆయిల్ లేదా అని అనుకున్నారా? మీరు బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాక చూడండి చల్లారిన తర్వాత ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తా ఉంటుంది. మొత్తం కంప్లీట్‌గా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో మీరు స్టోర్ చేసుకుంటే ఈ పికిల్ 1 ½ మంత్ ఈజీగా ఉంటుంది. అలా అని చెప్పి మీరు కంప్లీట్‌గా అంటే నేను చెప్పిన ప్రొసీజర్‌లో మీరు చేయకుండా, సరిగ్గా బాయిల్ చేయకుండా, ఫ్రై లేకుండా
ఈవెన్గా లేకుండా ఏదో జస్ట్ ఫ్రై చేసాంలే అని చెప్పి అలా ఉంచి తీసేస్తే కూడా మీకు పచ్చడి నిలవ ఉండదు. అలానే ఉప్పు కారం కూడా ఇలా సరిపడినంత వేసుకుంటేనే మీకు ఖచ్చితంగా 1.5 మంత్ నిలవ ఉంటుంది. ఖచ్చితంగా ఈ రెసిపీ మీకు యూజ్ అయిద్దని అనుకుంటున్నాను. మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మర్చిపోకండి. దిస్ ఈజ్ క్రేజీ దీప్తి సైనింగ్ ఆఫ్. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుసుకుందాం.